హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సొసైటీ లేఅవుట్లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. రోడ్లు, పార్కులను ఆక్రమించి అక్రమ కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. రోడ్డులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. సంధ్యా కన్వెన్షన్ మినీ హాల్, రెస్ట్ రూములను తొలగించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి ఫోన్ లైన్ లో అందిస్తారు. సాయి కిరణ్, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, గచ్చిబౌలిలో ఆక్రమణ తొలగింపు చేపట్టింది హైడ్రా. సంధ్యా కన్వెన్షన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో అక్రమ కట్టడాలు గుర్తించినటువంటి హైడ్రా వాటిని తొలగించింది. ఈ అక్రమ కట్టడాలు సంధ్యా కన్వెన్షన్ యజమాని చేసినట్టుగా కూడా గుర్తించారు. పెద్ద షెడ్ వేయడం, అలాగే అక్కడ బాత్రూమ్లు, వంటగదులు ఇవన్నీ కూడా నిర్మించారు. ఇవన్నీ కూడా ఏదైతే ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించినటువంటి లేఅవుట్, అందులో పూర్తిగా రోడ్లను వాటన్నింటినీ కూడా ఆక్రమించి ఈ కట్టడాలు నిర్మించారు. వీటిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేసినటువంటి ఆ ఉద్యోగులు వాటిని పరిశీలించినటువంటి హైడ్రా పూర్తిగా వారి అక్రమ కట్టడాలు ఆ వారికి సంబంధించినటువంటి ల్యాండ్ లో ఆక్రమించి కట్టారనేటువంటిది గుర్తించింది. సో లేఅవుట్ లో వారి ఫ్లాట్లు పూర్తిగా కనిపించకుండా అయితే సంధ్యా కన్వెన్షన్ సంబంధించినటువంటి కట్టడాలు నిర్మించారనేటువంటిది గుర్తించారు. సో దీంతో అక్కడ ఉన్నటువంటి మినీ హాలు, వంటగదులు, రెస్ట్ రూమ్లు ఇవన్నింటినీ కూడా హైడ్రా అధికారులు ఈ తెల్లవారుజామున ఉదయం నుంచే తొలగించారు. G+2 గా నిర్మించి ఐరన్ షెడ్ ఇవన్నీ కూడా వేసినటువంటిది పరిస్థితి ఉంది. సో వాటన్నింటినీ కూడా గుర్తించారు. ఇటీవల వరుసగా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన ఉత్పాదం మోపుతుంది హైడ్రా. అందులో భాగంగానే దీనిపైన వచ్చినటువంటి ఫిర్యాదు పైనే రంగంలోకి తెల్లవారుజామున ఉదయం నుంచి హైడ్రా అధికారులు ఈ అక్రమ కట్టడాలను కూలుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.